నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 5 ఏళ్లలో ఏపీని ప్రపంచంలోనే స్వచ్ఛ రాష్ట్రంగా చేస్తామన్న చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అందరి నినాదం కావాలని ఆకాంక్ష క్రెడిట్ చోరీ ఆరోపణలపై మండిపడిన చంద్రబాబు ఎవరు అడ్డుకున్నా ఏపీ చట్టబద్ధ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టీకరణ సైట్ విజిట్ నిబంధనపై ఆరోపణలు తోసిపుచ్చిన భట్టి 2018లోనే కోల్ ఇండియా తెచ్చినట్లు వెల్లడి హరీష్ లేఖ రాస్తే విచారణకు సిద్ధమని సవాల్ టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆఫీసులను తరలించాలనే యోచన వద్దని సీఎస్ కు ఆదేశాలు హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం ఫర్నిచర్ దుకాణంలో మంటలు 5గురు చిక్కుకున్నట్లు అనుమానాలు యువతకు దేశ విదేశాల్లో అవకాశాల కల్పనే లక్ష్యమన్న ప్రధాని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మందికి నియామక పత్రాలు పంపిణీ భీకర మంచు తుఫాను భయాలతో అప్రమత్తమైన అమెరికన్లు నిత్యావసరాలు ఔషధాల కోసం సూపర్ మార్కెట్ల వద్ద క్యూ కట్టిన ప్రజలు టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ కు ఉద్వాసన స్కాట్లాండ్ ను ఆడిస్తామని ఐసీసీ ప్రకటన టోర్నీని బహిష్కరించే యోచనలో పాక్ ఆంధ్రప్రదేశ్ను 5 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే దేశానికి ఏపీకి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో అన్ని వనరులు దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు చేయడంపై మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 573 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మించనున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛతా వాహనాలను ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. గత ప్రభుత్వం నేరపూరిత ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ను కాలుష్యమయం చేసిందని సీఎం ఆరోపించారు. పట్టణాల్లో పేరుకుపోయిన 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి పర్యావరణాన్ని కాపాడతామని పునరుద్ఘాటించారు. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. సమర్థ నాయకత్వం ఉంటే ప్రజల జీవితాల్లో పెను మార్పులు వస్తాయన్న సీఎం ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందని తేల్చి చెప్పారు. నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాల, వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన చేసి క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు చేస్తున్నారని జగన్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లోపు నగరి ప్రజలకు కృష్ణా జలాలతో తాగునీటి కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
సింగపూర్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగే గణతంత్ర వేడుకల్లో ఏపీ హస్తకళల గిఫ్ట్ బాక్స్ అందజేయాలని భారత హైకమిషన్ నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ చేనేత శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్సుల కోసం లేపాక్షికి సింగపూర్ భారత హైకమిషనర్ ఆర్డర్ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. గిఫ్ట్ బాక్స్లో సీతాదేవి లెదర్ పపెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ కళారూపాలు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపుపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి గుర్తింపు వల్ల మరింత ప్రాచుర్యం వచ్చిందని తెలిపారు. కళారూపాల తయారీలో ఆధునిక హంగులకు కళాకారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. లేపాక్షి షోరూంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నకిలీ మద్యం కేసులో బెయిల్ వచ్చిన జోగి రమేష్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జోగి రమేష్ ను అడ్డం పెట్టుకుని అక్రమ మద్యం దందా నడిపారని మంత్రి దుయ్యబట్టారు. విజయవాడ పటమటలో తెలుగుదేశం నేత బొప్పన భవకుమార్ జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి రవీంద్ర జోగి రమేష్ తీరును తప్పుబట్టారు. జోగి రమేష్, అతని అనుచరులు పోలీసులపై దాడి చేయడానికి యత్నించడం దారుణమని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం స్కామ్, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మద్యం స్కామర్. జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ములకల చెరువులో అక్రమ మద్యం తయారు చేసి, అలాగే ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపుల్లో పెట్టి అమ్మించే కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని అంటే అబస్పాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ బెయిల్ వచ్చిందని చెప్పి సిగ్గు లక్షణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే కాలంలో తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు చెల్లించుకుంటారని కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మారుస్తున్నట్లు వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం అమెరికా నుంచి సీఎస్ రామకృష్ణరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సీఎం సూచించారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణపైన, సింగరేణిపైన విషం చిమ్మే ప్రయత్నం చేయవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సైట్ విజిట్ నిబంధన 2018లో కోల్ ఇండియా అనుబంధ సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ తెచ్చిందని స్పష్టం చేశారు. నైని బ్లాక్ టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని భట్టి స్వాగతించారు. తమ హయాంలో ఇచ్చిన 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులకే వచ్చాయన్నారు. హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి నేటి వరకు సింగరేణి టెండర్లపై విచారణకు ఆదేశిస్తామని భట్టి ప్రకటించారు. సింగరేణి ఆధ్వర్యంలో నైని బొగ్గు టెండర్లపై చెలరేగుతున్న దుమారంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. సైట్ విజిట్ నిబంధన కొత్తదేమీ కాదని 2018లో గనుల శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లోనే ఉందన్నారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, సింగరేణి బోర్డు తీసుకునే ప్రతి నిర్ణయం మంత్రివర్గం వద్దకు రాదని చెప్పారు. విమర్శలు రావడంతో పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో టెండర్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. సింగరేణిపై గద్దలు, రాబందులు, పెద్దలను వాలనివ్వబోనని భట్టి స్పష్టం చేశారు. నైని టెండర్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వివరించారు. కిషన్ రెడ్డి గారిని ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. చేయాలి. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, 2018లో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site. ఎవరు పెట్టారండి ఈ కండిషన్? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్రరెడ్డి అల్లుడు కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలిచిన 5 టెండర్లలో 4 బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యుల కంపెనీలే దక్కించుకున్నాయని భట్టి వివరించారు. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చింది. రైట్ ఫ్రమ్ సూజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా,
ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా, అసలు వర్క్లు వచ్చాయా? హరీష్ రావు లేఖ రాస్తే బీఆర్ఎస్ హయాం నుంచి నేటి వరకు సింగరేణి టెండర్లపై విచారణకు ఆదేశిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు. హరీష్ రావు గారు, వీటి మీద ఎంక్వైరీ కావాలా? సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఆస్తులు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదన్న భట్టి సమాజంలో మార్పు కోసం వచ్చినట్లు వివరించారు. తన 40 ఏళ్ల కష్టాన్ని కట్టుకథలతో అంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్లే కదా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశంపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్, బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని ఆయన చెప్పలేదన్నారు. నైని టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగిందని పునరుద్ఘాటించారు. అందులో రేవంత్ రెడ్డి బావమర్ది రింగ్మెన్ పాత్ర పోషించారన్నది నిజమన్నారు. మసిపూసి మారేడుకాయ చేయవద్దన్న హరీష్, సోలార్ స్కామ్పై ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను బీఆర్ఎస్పై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసినా జరిగిన స్కామ్లు స్కీమ్లుగా మారిపోవని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. రేవంత్ అతని బావమర్ది స్కామ్పై విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే భట్టీకి కూడా లేఖ రాస్తానని హరీష్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎన్నో ఏళ్లుగా ఉందని, అయితే కేసీఆర్ పాలనలోనే ఈ వ్యవహారం వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ హయాంలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలే భయపడేవారని తెలిపారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలో తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సహా చాలా మంది నేతలు చెప్పిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యేవారన్నారు. గత పాలకులు ప్రజాధనంతో నడిచే ఎస్ఐబిని సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఎవరు ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆర్ ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 CRPC. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. ఒకదానికి పొంతన లేకుండా రాజకీయ కక్ష చేస్తున్న మాట్లాడుతూ ఉంది. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై ఉన్నత స్థాయి కమిటీతో సమావేశమైన మంత్రి విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత, తెరువెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై ఆరా తీశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడినట్లు వివరించారు. ఈ ప్రాథమిక నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పొంగులేటి వెల్లడించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35,000 లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. స్వదేశంతో పాటు విదేశాలలో యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ వివిధ దేశాలతో వాణిజ్య, మొబిలిటీ ఒప్పందాలను కుదుర్చుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను తెస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 18వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను వర్చువల్గా అందజేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అని, దేశం లోపల వెలుపల యువతకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు హోంశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా పలు విభాగాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, మరో 3 బంధువులను కాల్చి చంపాడు.
జార్జియాలోని లారెన్స్ విల్లీలో జరిగిన ఈ ఘాతుకానికి పాల్పడిన 51 ఏళ్ల విజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులపై సమాచారం అందగానే అక్కడకు వెళ్లిన పోలీసులు విజయ్ భార్య 43 ఏళ్ల మీను డోగ్రా, మరో ముగ్గురు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూశారు. కాల్పుల సమయంలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆత్మరక్షణ కోసం వారు ఒక గదిలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ పిల్లల్లో ఒకరు తమకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని వివరించారు. విజయ్ కుమార్ను అరెస్టు చేసి విచారించగా కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. ముగ్గురు పిల్లలను పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నాంపల్లిలోని 4 అంతస్తుల భవనంలో ఉన్న బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగగా 6 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ భవనం మొత్తం పొగ నిండిపోయి లోపలికి వెళ్లటం సాధ్యపడటం లేదు. భవనం సెల్లార్లో 2 చిన్నారులు, మరో 3 ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సెల్లార్లోకి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ను మళ్లించిన పోలీసులు నుమాయిష్కు రావద్దని ప్రజలకు సూచించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర, అగ్నిమాపక విభాగం డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణలో షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వాహనం కొన్న వినియోగదారుడు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఎక్కడ వాహనం కొంటే ఆ షోరూంలోనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రవాణా శాఖలో అన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సారథి పోర్టల్లో చేరిందని, దీని ద్వారా రవాణా సేవలు, సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబు ఇస్తానని, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావుకు సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తోందని ఆరోపించారు. సిట్ తీరును ఖండించిన 12 గంటలలోపే పోలీసులు ఇంటికి వచ్చి తనకు నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. 2 రోజుల్లో ఆధారాలతో సహా సమాధానం ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని పోలీసులు హెచ్చరించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన కనీస బాధ్యత తనపై ఉందన్నారు. నాటి డీజీపీ, హోం సెక్రటరీ, సీఎస్ లాంటి అధికారులందరినీ విడిచిపెట్టి కేవలం విశ్రాంత ఐపీఎస్ ప్రభాకర్ రావును, ఆయన కుటుంబాన్ని, ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లు, బంధువులను వేధించడం అన్యాయమన్నారు. నిజామాబాద్లో గంజాయి ముఠా బరి తెగించింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ సిబ్బందిని గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. తనిఖీలు చేస్తున్న మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. నిన్న అర్ధరాత్రి నిజామాబాద్ నగర శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న ఆమె కిడ్నీని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. కారును వెంబడించిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ సౌమ్యను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పరామర్శించారు. మరోవైపు కానిస్టేబుల్ సౌమ్యకు న్యాయం చేయాలంటూ నిజామాబాద్ ఆబ్కారీ శాఖ ఎస్హెచ్ఓ కార్యాలయం ముందు కానిస్టేబుళ్లు ధర్నా చేశారు. సిఐ స్వప్న గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో ఈ నెల 10న జరిగిన ఘర్షణలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన మందా సాల్మన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్సీ కమిషన్ సభ్యులు పాకంటి గౌతమ్ రాజు, భిక్షం మేకల, బాబు శ్రీపతులతో త్రిసభ్య కమిటీని వేసింది. పిన్నెల్లి గ్రామంలో పర్యటించి సాల్మన్ మృతికి గల కారణాలపై విచారణ జరిపి కమిటీ నివేదికను రూపొందించనుంది. ఈ నెల 28న కమిటీ పిన్నెల్లి గ్రామంలో పర్యటిస్తుందని, ఆ తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వానికి నిజ నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఎస్సీ కమిషన్ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 20,000 మందికి పైగా విద్యార్థులు వందే మాతర గేయాన్ని ఆలపించారు. 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యూనివర్సిటీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వందే మాతర గేయాలాపనలో వర్సిటీ సహా దాని అనుబంధ కళాశాలలు, పట్టణంలోని ఇతర కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వందే మాతర స్ఫూర్తిని కొనసాగించడం కోసం యూనివర్సిటీ మంచి ప్రయత్నం చేసిందని అభినందించారు.
యాదాద్రి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. కొంతమంది కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఆ జంట చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. ఈ ఇద్దరు తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎలాంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. ఇరాన్పై అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్న వేళ అంతర్జాతీయ విమానయాన సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. డచ్ కేఎల్ఎం, లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ వంటి సంస్థలు మధ్యప్రాచ్యానికి విమానాలను రద్దు చేశాయి. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, దుబాయ్, రియాద్ వంటి ప్రముఖ గమ్యస్థానాలపై విమానాల రద్దు ప్రభావం పడుతోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందున సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రకటించాయి. ఉదయం వేళ కొన్నింటిని నడుపుతున్నామని, రాత్రి వేళ గల్ఫ్ ప్రాంతానికి విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు లుఫ్తాన్సా తెలిపింది. ఎయిర్ కెనడా, యునైటెడ్ ఎయిర్లైన్స్ టెల్ అవీవ్కు విమానాలను నిలిపివేశాయి. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు మద్దతిస్తూ గత వారం టెహ్రాన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధపడింది. తాము అప్రమత్తంగా లేమని, ఇప్పుడే దాడి చేయొద్దని ఇజ్రాయెల్ అమెరికాను కోరింది. గల్ఫ్ దేశాలు సైతం ఇరాన్కు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరగా ట్రంప్ దాడి నిర్ణయాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. అంతలోపే దక్షిణ చైనా సముద్రంలో ఉన్న శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కరేబియన్లోని యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి తరలించాలని ఆదేశించారు. అవి మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్న వేళ దాడులు తథ్యమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భీకర మంచు తుపాను ముంచుకొస్తున్న వేళ అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను ముందే కొనుగోలు చేస్తున్నారు. పండ్లు, పాలు, బ్రెడ్, విటమిన్ సి టాబ్లెట్లు, ఔషధాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా సూపర్ మార్కెట్లలో కొన్ని వస్తువులు నిండుకున్నాయి. మంచు తుపాను ప్రభావం 17 కోట్ల మంది పౌరులపై ఉంటుందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇళ్లలో హీటింగ్ వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని సూచించింది. చికాగో సహా ఇతర నగరాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం శని, ఆదివారాల్లో నడవాల్సిన వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉందని విద్యుత్ సంస్థలు తెలిపాయి. మంచు తుపాను దృష్ట్యా తమ యంత్రాంగం నిరంతరం సమీక్షలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు ఫెడరల్ అత్యవసర నిర్వహణ సంస్థ ఫెమా సిద్ధంగా ఉందని వెల్లడించారు. భద్రతా కారణాలతో భారత్లో తాము ఆడే మ్యాచ్లను మరో దేశానికి మార్చాలని పట్టుబట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీకి ఐసీసీ ఝలక్ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగించి ఆ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసింది. ఈ మేరకు అధికారికంగా బీసీబీకి ఐసీసీ సమాచారం ఇచ్చింది. భారత్లో తాము ఆడే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ పట్టుబట్టగా ఐసీసీ అందుకు విముఖత చూపింది. పట్టు వీడాలని గడువు ఇచ్చినప్పటికీ బీసీబీ పంతం వేడలేదు. అంతేకాదు, భారత్లోనే ఆడాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐసీసీ వివాద పరిష్కార కమిటీ డిఆర్సీలో అప్పీల్ చేసింది. ఇది తమ పరిధిలోకి రాదంటూ ఆ అప్పీల్ను డిఆర్సీ తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఐసీసీ ముందు హెచ్చరించినట్లు బంగ్లాదేశ్కు ప్రపంచ కప్ నుంచి ఉద్వాసన పలికింది. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.